రైట్, నిన్న జరిగినటువంటి ఈ బర్నింగ్ ప్రమాదంలో దాదాపుగా ఒక 17 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయినట్టుగా తెలుస్తూ ఉన్నది. ప్రస్తుతం మనతో పాటు చార్మినార్ డివిజన్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. నమస్తే అమ్మా. ఎట్లా జరిగింది అసలు, ఏమనుకోవచ్చు, ఇదంతా ఎట్లా చూడొచ్చు? దాదాపుగా ఒక 17 మంది చనిపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నది? ప్రభుత్వము అసమర్థత ప్రభుత్వం కాబట్టి ఈ రోజు ఇంత పెద్ద చర్య జరిగింది. ఇది అసమర్థత ప్రభుత్వం. రేవంత్ రెడ్డి అంటేనే వేస్ట్ గాడ్ అని అయితే మీకు చెప్పిన ఇంతకుముందు కూడా 100 సార్లు చెప్తున్నా, ఇప్పుడు కూడా వాడు వేస్ట్ గాడే. ఆ వేస్ట్ గా దిక్కించి ఇంత పెద్దదైంది. ఈ 2 రోజుల కింద 3 రోజుల కింద ఇక్కడ సుందరీకరణ అని చెప్పి అంటే మిస్ వరల్డ్ వాళ్ళు వచ్చారు, గుర్తుందొచ్చు మీకు. చాలా హంగులు వంగులతో బాగా చూపించండి చార్మినార్ని. ఇక్కడ మీరు అక్కడ జూమ్ చేసి చూపించండి. అక్కడ వైర్ కటింగ్ అయింది, పైన చూడండి. ఇవన్నీ షాప్స్కు వైర్ కటింగ్స్ చేసింది. ఆ వైర్ కటింగ్స్కు మళ్ళీ కంప్లీట్ చేయలేదు, దాన్ని కంప్లీట్ ఫిలప్ చేయలేదు. అది ఓవర్ లోడ్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అయింది. ఈ 17 మంది శవాలకు అంటే హత్యలకు కారణము రేవంత్ రెడ్డి హైడ్రా మీద చేసిండు సుందరీకరణ అని, వాళ్ళ శవాల మీద హైడ్రా చేసిండు. చేస్తా అది రుణమాఫీల మనవాడు, అది రుణమాఫీ ఉండే దాంట్లో చనిపోయింది జనాలు. అర్థమైందా అమ్మ? అసలు ఈ రేవంత్ రెడ్డి అంటేనే మనకు ఒక శని పట్టుకున్నాడు తెలంగాణకు. వాడు వచ్చినప్పటి నుంచి శని అనమాట. ప్రతి ఒక్కరికి అభివృద్ధిలో తీసుకుపోతలేడు. శవాల మీద రేవంత్ రెడ్డికి ఎట్లయితే అన్నాడు కదా, ఊరికేనే రాలేదు తొక్కుకుంటూ వచ్చినా అన్నాడు చూడు. ఆ తొక్కుకుంటూ వచ్చేది ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రూఫ్ చేసిండు. అర్థమైందమ్మా? ప్రూఫ్ ఎట్లా అంటే ఫస్ట్ హైడ్రా, దాని తర్వాత లగచర్య, దాని తర్వాత అంటారు కదా ఎంతో మంది శవాల మీద, ఎంతో మంది దాని మీద. ఈరోజు ఇది సుందరీకరణ మీద కూడా మిస్ వరల్డ్లో వచ్చినప్పటి నుంచి ఇవి కంప్లీట్ అన్నీ నువ్వు సుందరీకరణ చేసి చూపించుకొని వెళ్ళిపోయినావు. ఈరోజు 17 మంది అంటే చనిపోవడానికి కారణం రేవంత్ రెడ్డి. అంటే అది ఈ ఒక పక్క మంటలు ఎగిసి పడుతున్నా కూడా ఇక్కడికి టైంకి అంబులెన్సులు రావట్లేదు అని చెప్పి కొంచెం ప్రచారం నడుస్తుంది. నిజమేముంది? మీకు వీడియోలు కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు శవాల మీద కూడా రాజకీయం చేసేది రేవంత్ రెడ్డి. కానీ ఇక్కడ ఉన్న అమాయకులు వాళ్ళు నైట్ వాళ్ళ ఇంటికి వాళ్ళ చుట్టాలు కూడా వచ్చిరంట. ఆ రోజు వాళ్ళు ఉండేది 10-15 మంది, ఇంకో 10-12 మంది వచ్చారు కాబట్టి ఏసీలు పెట్టుకున్నారు కాబట్టి ఆ వైర్ కటింగ్ మీరు చూపించండి. మీరు ప్రతి ఒక్కరికి నేను మీడియాకి అదే చెప్తున్నా, ఇక్కడ ఇంకా కంప్లీట్ చేయలేదు. ఈ వైర్ కటింగ్లు ఇంకా ఓపెనే ఉన్నాయి. దాని నుంచి ఓవర్లోడ్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అయింది. ఆ షార్ట్ సర్క్యూట్లో కూడా పోయే దారి ఒకటే అయింది, వచ్చే దారి లేదు. పైకించి పోలీసు ఇక్కడ ఉన్న చుట్టుప్రక్కల ఉన్న జనాలు వాళ్ళందరికి ఉన్నందుకు కూడా ఆ 10 మంది 12 మంది కాపాడి, లేకుంటే ఆ 25 నుంచి 30 మంది చనిపోతుండే. రైట్, ఇదంతా ఒక ఎత్తు అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా వచ్చి పరామర్శకు కానీ కావచ్చు ఎట్లాంటి చూద్దామని కానీ రాలేదని చెప్పి వార్తలు నడుస్తాయి. సుందరీమన్లమ్మడు ఆయన బిజీ ఉన్నాడు. సుందరీమన్లకు ఒక్కొక్క ₹1,00,000 భోజనం పెట్టుకుంటున్నాడు. ఒక పూట భోజనము ₹1,00,000. ఆయనకేం అవసరం ఉంది? రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వస్తాడు? ప్రజల ప్రాణాల కంటే సుందరీమన్లే ముఖ్యం. ముఖ్యమంత్రి వాళ్ళ మీదే బిజినెస్ చేస్తా అంటుండు కదా, వాళ్ళ మీదే కంపెనీలు తెస్తా అంటుండు కదా. మళ్ళీ 15-20 లక్షల కంపెనీలు వస్తాయో ఏమో. మళ్ళీ రేవంత్ రెడ్డి ఇంతమంది చనిపోయినా కానీ స్పందించకుండా ఖాళీ పోలీసులకు అంటే హోంమంత్రి వాడే హోంమంత్రి, వాడే విద్యాశాఖ మంత్రి కాబట్టి ఏం పట్టించుకుంటారు? ఖాళీ సుందరీమన్లే కనిపిస్తున్నారు ఆయనకు. ఆ సుందరీమన్లు పోయిన తర్వాత ఇప్పుడు పోయి ఎక్కడ అంటారు కదా సోలార్ది ప్లాంట్ ఓపెన్ చేపిస్తున్నాడు. మనకి ఏమైనా సిగ్గుశనం ఏమైనా ఉంటే ఇక్కడ వచ్చి సోలార్ ప్లాంట్లు ఇక్కడ చూపిమని చెప్పండి. ఇక్కడ ఎట్లా చనిపోయింది, ఎక్కడ ఇది దీనికి లేదు. ఎక్కడో పోయి వాళ్ళ ఊర్లలో పోయి వాళ్ళ పంట పొలాలు వాళ్ళ కరెంటు కట్ చేస్తున్నాడు. రైతు బంధు లేదు. అన్నిట్లో ఒక శనివాడు. ఈ రోజు సుందరీకరణ వాళ్ళు మిస్ వరల్డ్ దాని మీద ఈ 17 మంది హత్యకు కారణం రేవంత్ రెడ్డి. 4 కోట్ల ప్రజలు కంప్లైంట్ ఇస్తే కాదు, నేనే కంప్లైంట్ ఇస్తున్నా రేవంత్ రెడ్డి, నువ్వే దీనికి కారణము, నువ్వే ఈ హత్యకు కారణము. ఇప్పటికి కూడా ఇంకా వైర్లు కంప్లీట్ చేయలేదు, ఇంకా ఓపెన్ ఉన్నాయి. ఈ 2-3 రోజులలో వర్షాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఎంతమంది చనిపోతారో కూడా తెలియదు. ఇప్పుడు మొన్న రీసెంట్ గా సుందరీమన్లు మీరు ఎవరైతే చెప్తా ఉన్నారో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఇక్కడ చార్మినార్ విజిట్ కి వస్తే అవన్నీ కూడా రోడ్లు కావచ్చు, ఇక్కడ కొన్ని కుక్కలను కూడా తీసేసినట్టుగా కనిపిస్తా ఉన్నాయి. మరి ఇవన్నీ ఎందుకు చేస్తలేరు? మనుషులను చంపేసుకున్నాడు కదా, ఇవన్నీ తీయడానికే కదా. ఇవన్నీ వైర్లు కనిపించొద్దని వైర్లు కట్ చేసేసిండ్రు. షార్ట్స్ వాళ్ళకి నేను చెప్పేది మీకు అందుకే అర్థమైతే, వాళ్ళ కోసం షార్ట్ సర్క్యూట్ కావద్దని ఇక్కడ ఉన్న ప్రజలకు ఏమన్నా కానీ సుందరీమన్లు వచ్చి సుందరీమనం చేసుకొని ఫోటోషూట్ చేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. కానీ వచ్చిన వాళ్ళని మనం ఏమనలేం కదా. వీడు వేస్ట్ గాడు, అసమర్థత పాలన అనేది ఇదే రేవంత్ రెడ్డిది. ఇప్పుడు ప్రధానంగా సుందరీమన్లకి కనపడొద్దు అని చెప్పి కట్ చేసిరా? కనపొద్దు అని కాదు, వాళ్ళకు షార్ట్ సర్క్యూట్ ఇక్కడ కావద్దు అనేది ఈ వైర్లు కట్ జరగొద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళు కుక్కలో నక్కలోను లాగా చచ్చిపోయినా పర్లేదు, ఆయనకు అవసరం లేదు. ఆయనకు అర్థమైందా? అది అవసరం లేదు. ఇంకా కంప్లీట్ ఎందుకు మళ్ళీ వీటిని మీరు ఎక్కడైతే అయిందో అక్కడ కటింగ్లు చూయించుకోండి. ఇంకా అన్ని ఈ షాప్లలో కటింగ్లు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ మళ్ళీ
వీళ్ళందరూ ఎప్పుడు వాళ్ళ ప్రాణాలు గుప్పట్లో పెట్టుకొని ఉంటున్నారు. ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ చేస్తాడు? మళ్ళీ ఇవి కూడా షార్ట్ సర్క్యూట్ అయి చచ్చిపోయిన తర్వాత సుందరీమణులు పోయిందాకా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు ఆయన. సుందరీమణులు ఎంబడే తిరుగుతున్నాడు. అంటే దాదాపు ఒక రాష్ట్రంలో 17 మంది చనిపోవడం అంటే అగ్ని ప్రమాదం, ఇది భారీ అగ్ని ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకేసారి 17 మంది చనిపోయింది, ఇప్పటి వరకు కూడా రాలేదు. ఎట్లా చెప్తారు? ఇది భారీగా రేవంత్ రెడ్డి చేసిన అసమర్థత పాలన. ఇక్కడ 450 సంవత్సరాల చరిత్ర ఉన్నది చార్మినార్కు. చరిత్ర ఉన్న దగ్గర ఇప్పటి వరకు ఇట్లాంటిది ఎప్పుడు కాలేదు. ఇప్పటి వరకు ఎప్పుడు కాలేదు. కానప్పుడు ఎందుకైంది ఇప్పుడు ఈ వైర్ కటింగ్లు ఎట్లయితాయి? ఈ వైర్ కటింగ్లు ఎందుకు చేసిండ్రు మళ్ళీ దానికి మళ్ళీ కంప్లీట్ చేయాలి కదా. మీరు ఎవరైతే సుందరీమణులు వస్తున్నారో కుక్కలు కనిపించద్దు అంటారు, మనుషులు కనిపించద్దు, మళ్ళీ ఎవరు కనిపించింది? మళ్ళీ సుందరీమణులకు రేవంత్ రెడ్డి ఒకటే కనిపించాలో ఏమో వాళ్ళు అర్థమైతలేదు. ఇప్పటి వరకు చరిత్రలో ఇన్ని ప్రోగ్రామ్, నేను 10 సంవత్సరాలలో ఇక్కడ ఎన్ని ప్రోగ్రాములు చేసినాం. దసరా అవుతుంది, రంజాన్ అవుతుంది. రంజాన్ ఎంత పెద్దదమ్మా మీకు తెలుసు కదా. 1 మంత్ మేము ఇక్కడ రోజు 24 అవర్స్ లైట్లలో పబ్లిక్ వచ్చిపోతారు, వరల్డ్ నుంచి వచ్చిపోతారు. అప్పుడు ఎందుకు షార్ట్ సర్క్యూట్ కాలేదు? ఇప్పుడు ఎందుకు అయింది? ఈ వైర్లు కట్ చేసిండ్రు, ఇక్కడ వైర్లు కట్ చేసిండ్రు కాబట్టి ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయింది. ఈ 17 మంది హత్య రేవంత్ రెడ్డి చేసిండు. మిస్ వరల్డ్ దాని మీద రేవంత్ రెడ్డి చేసిన హత్య ఇది. 17 మందిది రేవంత్ రెడ్డి మీదనే కంప్లైంట్ ఇస్తాం. ఇప్పటి వరకు సీఎం రాలేదు, ఏం చెప్పదలుచుకున్నాను మీరు? సీఎం కాదు వాడు అని చెప్పినాము, ఒక బ్రోకర్ వాడు. తెలంగాణకు ఒక బ్రోకర్ రేవంత్ రెడ్డి బ్రోకర్ కాబట్టే ఈ బ్రోకర్ పనులు చేస్తున్నాడు కాబట్టే ఈ రోజు ఇప్పటి వరకు రాడు కూడా. వాడు వచ్చినా కానీ ఇక్కడ చెప్పులతో కొట్టి పంపిస్తారు వాళ్ళు. ఈ నిన్న అంబులెన్స్లు కూడా ఒక 10 మంది కాపాడుకునేది, అంబులెన్స్లే రాని అసమర్థత పాలన చేస్తుండు రేవంత్ రెడ్డి. ఇదే ఇంకో దగ్గర అవుతుంటే అక్కడ అంబులెన్స్లు ఉన్నాయి, ఇక్కడ ఎందుకు లేవని జనాలు నన్ను ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. అక్కడ ఎందుకు వస్తున్నాయి, ఇక్కడ ఎందుకు వస్తలేవు అంటే ఇది రేవంత్ రెడ్డి మోదీ వేసుకునే అంటారు కదా లంగా పరిపాలన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి.